గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నమస్తే తెలంగాణ. నీళ్లకు జేజేలు, నిందలపై నిప్పులు. నీళ్లిచ్చిన కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతల నిరాధార ఆరోపణలు, నిందలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు రోడ్డెక్కారు. రాజకీయ కక్షతో సిబిఐ దర్యాప్తు కోరిన సర్కారుపై బగ్గుమన్నారు. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాళేశ్వరం తెచ్చిపోసిన గోదావరి జలాలతో నిండుకుండలా ఉన్న సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ వద్ద ఇది కదా కాళేశ్వరం, ఇదే కదా కాళేశ్వరం అనే పేరుతో 100 మీటర్ల బ్యానర్ ప్రదర్శించారు. గోస్ట్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దు. ఎవరు చెప్తారు? కమిషన్ రిపోర్ట్ పై చర్యలు అమలును ఆపండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే సిబిఐ దర్యాప్తు. న్యాయస్థానానికి వెల్లడించిన అడ్వకేట్ జనరల్. పిటిషనర్ల ప్రతిష్టకు భంగం, వాటిల్లో బోధన్న మీ హామీకి భిన్నంగా జరిగితే కోర్టు పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం హెచ్చరిక. కేసీఆర్, హరీష్ పిటిషన్లపై వాడివేడిగా వాదనలు. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్ర సంస్థ సిబిఐ కూడా దర్యాప్తు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 7న తేదీకి వాయిదా. అంటే పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి దర్యాప్తు చేయకూడదు సిబిఐ, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అనమాట. నెక్స్ట్ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. దానిపై వాదోపవాదనల తర్వాతనే సిబిఐ వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. అది కూడా పిసి ఘోష్ నివేదికను కన్సిడర్ చేయొద్దు అంటుంది. ప్రాణహిత గ్రావిటీ ఉత్తర గారడి. తమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత నీటి తరలింపు కష్టమే. తమ్మిడిహట్టి, ఎల్లంపల్లి మధ్య 2 లిఫ్టులు అవసరం. మొత్తంగా 48 మీటర్ల ఎత్తిపోయాల్సిందే. తమ్మిడిహట్టి వద్ద బడాది నిర్మాణం కష్టమే. 6.4 కిలోమీటర్ల పొడవుతో నిర్వహణ భారం. ప్రతికూల పరిస్థితులు, సాంకేతిక సవాళ్లు అనేకం. అక్కడ పర్యావరణ అనుమతులు కష్టసాధ్యం. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్కి ఇందుకు సజీవ సాక్ష్యం. బాంబు పేల్చిండు సీఎం రేవంత్ రెడ్డి. నేను కొంచెం జరిగితే కుర్చీలో కూర్చునేటోళ్లు రెడీగా ఉన్నారు, నేనే నడుపుతలే జరుగు అనేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సీఎం కుర్చీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తమ్మిడిహట్టిని కట్టి తీరుతానన్న ముఖ్యమంత్రి. ఎరువుల వాడకాన్ని తగ్గించాలని పిలుపు. ఇది చూద్దాం పూర్తిగా. కాంగ్రెస్ తో వచ్చిన సమస్య ఇదే. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తారు డైరెక్ట్. ఒక ముఖ్యమంత్రి నేను కొంచెం జరిగితే కుర్చీలో కూర్చునేటోళ్ళు రెడీగా ఉన్నారు అంటే అర్థం ఏంది? ఆయన కుర్చీపై ఆయనకే గ్యారంటీ లేదు. ఇంక నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఏం అభివృద్ధి చేస్తావు రాష్ట్రాన్ని? బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు చర్య, నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇది ప్రధాన వార్తగా అన్ని పేపర్లో ఉంటుంది ఈరోజు. ఎందుకంటే అక్క చేసిన పనికి కేసీఆర్ గారు మొత్తం పార్టీ నుండే సస్పెండ్ చేసి పడేసారు. హైదరాబాద్ సెప్టెంబర్ 2 బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడే కె చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. కవిత కొంతకాలంగా ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, ఆమె కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్, పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు వెల్లడించారు. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కవిత ప్రవర్తన, కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున అధిష్టానం ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. మీడియా సమావేశంలో సత్యవతి, మాలోక్ కవిత గోగిరి సింగ్తో మాట్లాడారు. బిడ్డ కన్నా పార్టీనే ముఖ్యం. కేసీఆర్ కు ప్రజలే కుటుంబం మరోసారి రుజువైంది. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఆయనకు 2 భుజాలు. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడొచ్చా? కవిత సస్పెన్షన్ ను స్వాగతించిన సత్యవతి మహిళా నేతలు. కవిత గారు ఈరోజు రేపు ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పేరు అనౌన్స్ చేస్తారు అనేది మరి సర్క్యులేట్ అవుతుంది. పార్టీ పేరు కూడా టీబీఆర్ఎస్ అంట, తెలంగాణ భారత రాష్ట్ర సమితి అని పెట్టే అవకాశం ఉన్నట్టు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే అవుతుంది. చూడాలి మరి ఇవాళ రేపట్లో తెలిసిపోద్ది ఏంటనేది. మోదీ చేతికి రేవంత్ అధికారం. రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని కేంద్రానికి అప్పగిస్తున్న రేవంత్. మొన్న గొర్రెల పంపిణీ పథకం, నేడు కాళేశ్వరం. రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర ఏజెన్సీలతో విచారణ. హోంశాఖ తానే చూస్తున్నా పోలీసులపై నమ్మకం లేదా? సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ నేతల్లో విస్మయం. అన్ని కేంద్రానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకనే ప్రశ్నలు. బీఆర్ఎస్ కేసీఆర్, హరీష్ ను బద్నాం చేసేందుకే సిబిఐ విచారణకు అప్పగిస్తాననే
విమర్శలు వెల్లువ. అసలు అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రజలకు ఎవరికి. సిబిఐకి ఇవ్వడం ఏంది? మన చేతిలో నీ చేతిలో ఆయుధం పెట్టుకొని నువ్వు వాళ్ళు తప్పు చేసి చేయలేదా అని నిరూపించే సంస్థలు నీ చేతిలో ఉన్నాయి కదా, నువ్వు చేయొచ్చు కదా. సిబిఐకి ఇస్తున్నట్టునే అర్థమవుతుంది అక్కడ మొత్తం చీకటి ఒప్పందాలు జరిగినాయని. వాళ్ళు అక్కడి నుంచి ఈజీగా బయటపడతారు. ఆ కింద ఉన్న అధికారులు 4-5 మీద తోచేస్తారు, కథ ఒక్క నాయకునికి కూడా మార్కంటదు. సింపుల్ ఇది. ఒక 6 నెలలు అదే జరిగేది. 3 రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, నేడు తీరం దాటే అవకాశం, జడ్జితో బీజేపీ ఎమ్మెల్యే బేరాలు, ఓ కేసులో ప్రలోభ పెట్టేందుకు యత్నాలు, బండారం బయటపెట్టిన న్యాయమూర్తి కేసును విచారించబోనని బహిరంగ ప్రకటన, మధ్యప్రదేశ్ లో సంచలనం, జడ్జిలతోనే మాట్లాడుతారు. ఇంకేముంది, ఏదైనా బయటకు వస్తేనే తెలుస్తుంది. కాళేశ్వరం కోసమే గేట్లు ఓపెన్, సిబిఐకి అనుమతి, ఒక్క కేసులోనే నిషేధం సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జీవో 51ని సవరించి జీవో 104 ద్వారా అనుమతి. మిగతా విషయాల్లో రాష్ట్రంలోకి సిబిఐ ప్రవేశంపై నిషేధం. ఒత్తిడి ఉంటేనే కాళేశ్వరంపై దర్యాప్తు చేపట్టే అవకాశం. ఒకవేళ స్వీకరిస్తే మోదీ రేవంత్ బంధం బయటపడ్డట్టే, అంతేగా మరి. మళ్ళీ చూడండి, ఒక్క కాళేశ్వరం వరకేనంట. అదేంటి అంటే రేపు మీరు తప్పు చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ 104 జీవోను సవరించి ఇంకోటి తీసుకురావాలి. ఏం నడుస్తుంది? పిఆర్సీ ప్రకటన లేదు, సిపిఎస్ చూసే లేదు, సర్కార్తో చర్చల్లో ప్రస్తావనకు రాని కరవు భత్యం. నెలకు 700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు క్లియర్, త్వరలో హెల్త్ కార్డులు మంజూరుకు విధి విధానాలు, హామీలపై రాష్ట్ర ప్రభుత్వం రాసిస్తేనే నమ్ముతాం, ఉద్యోగ జేఏసీ స్పష్టీకరణ, కార్యాచరణ వాయిదా. యూరియా సంక్షోభం మరింత జటిలం, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో యూరియా కోసం నిలబడి క్యూలోనే సొమ్మసిల్లి రైతు పెండల మల్లయ్య. ఒకవైపు అది మొత్తం యూరియా కష్టాలు ఇంకా తీరలేదు. కాళేశ్వరంపై సిబిఐతో దర్యాప్తు చేయండి, కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం వెనుకనే అర్థం అయిపోతుంది ఇక్కడ చీకటి ఒప్పందం జరిగిందని. రేపు ఏముంది, కేంద్ర ప్రభుత్వం తోటి ఒప్పందం జరిగితే సిబిఐ నుంచి క్లీన్ చిట్ వస్తుంది కేసీఆర్ కు. కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు అయితేనేమో సంతోష్ రావు, హరీష్ రావు బలవుతారు లాస్ట్కి. ఎందుకంటే కవితకే చెప్పేసింది కదా, కాళేశ్వరంలో అన్యాయం జరిగింది, కాకపోతే మా నాన్నకు సంబంధం లేదు, వీళ్ళిద్దరే అవినీతి సొమ్మంతా తీసుకున్నారు, మా నాన్నకు తెలవకుండా చేసిరు అని ఆమె క్లియర్ చెప్పేసి స్టేట్మెంట్. వెలుగు, ఉత్తరాది విలువిల, కుండపోత వర్షాలు, వరదలతో జనం అవస్థలు, ఢిల్లీలో ఉప్పొంగిన యమున ఇండ్లలోకి నీళ్లు, గురుగ్రామ్ అర్ధరాత్రి దాకా 20 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, పంజాబ్ లో పొంగి పొర్లిన నదులు, లోతట్టు ప్రాంతాలు జలమయం, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదలు, విరిగిన కొండ చర్యలు. రైట్, ఇక వెలుగులో ప్రధాన వార్తగా కాళేశ్వరంపై సిబిఐ ఎంట్రీ, ఎంక్వైరీకి అనుమతిస్తూ రాష్ట్ర సర్కార్ జీవో. 2022 గత సర్కార్ నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవో ప్రత్యేక సడలింపు. సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించినట్టు జీవోలో వెల్లడి. విచారణకు సహకరిస్తామని హామీ. జీవో కాపీ అందినట్టు సిబిఐ అక్నాలెడ్జ్మెంట్. కాళేశ్వరం రిపోర్టులన్నీ ఇవ్వాలని కోరిన కేంద్ర దర్యాప్తు సంస్థ పంపిన రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ చేతికి రిపోర్టులు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని రిపోర్టులను సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ కోసం సిబిఐకి పర్మిషన్ ఇస్తూ ఈ నెల 1న రాష్ట్ర సర్కార్ జీవో ఇచ్చింది. అయితే వాళ్ళు ప్రవేశపెట్టిన జీవో రద్దు చేసి 104 జీవో ద్వారా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు. ఆ కాపీ తమకు అందినట్టు సిబిఐ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరానికి సంబంధించి విచారణ, ఇతర రిపోర్టులు ఏమున్నా అవన్నీ ఇవ్వాలని సిబిఐ కోరగా వాటన్నింటినీ ప్రభుత్వం పంపినట్టు తెలిసింది. వీటి ఆధారంగా త్వరలోనే సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్న సమాచారం. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్. పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమభరత్, రవీంద్రరావు పేరిట ప్రకటన. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వేటు. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి తీరని నష్టం జరుగుతున్నందువల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీసుల్లో కవిత ఫ్లెక్సీలు, ఫోటోలు తొలగింపు. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు. షోకాజ్ లేకుండానే సస్పెండ్ చేశారంటూ జాగృతి నేతల మండిపాటు. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే ఛాన్స్. కొత్త పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు. రైట్, నేను చెప్పినట్టుగా ఇప్పుడు టీబీఆర్ఎస్ అనే పెట్టే అవకాశం ఉంది. అయితే ఇన్ని రోజులు ఎన్ని మాట్లాడినా సస్పెండ్ చేయకుండా కేవలం మొన్న హరీష్ రావు, సంతోష్ రావు పేరు తీయడంతో ఒక్కసారి సస్పెండ్ చేయడానికి కారణం వెనక ఏంటంటే, ఇప్పుడు మీరు ఎన్నైనా మాట్లాడచ్చు, పార్టీ లైన్ దాటొద్దు. ఇప్పుడు ఏమైతుందంటే, ఇక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్తుంది డైరెక్ట్. హరీష్ రావు, సంతోష్ రావు చేసిరు, మా నాన్నకు తెలియదు అంటే అర్థం నీ పార్టీ వ్యక్తులు, వాళ్ళు మంత్రులు. ఒక ఆయన రాజ్యసభ సభ్యుడు, మీ ఇరిగేషన్ మంత్రి, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి చేసిన ఆయన, వాళ్ళు అవినీతి చేసిరని డైరెక్ట్ పార్టీ వ్యక్తే చెప్తే రేపు ఇదే ఈజీ అయిపోతుంది. ఆల్రెడీ మీరు ఇచ్చేసినట్టే హింట్, ఆల్రెడీ జరిగింది అని హింట్ ఇచ్చినట్టేనా, ఇంకేముందిగా. చేపల్ని పట్టిస్తే దాని వెనక తిమింగలం దొరుకుతుంది, అది కథ.
అట్లా అడ్డంగా బుక్ చేస్తుందనే ఉద్దేశంతో కొద్దిగా సైలెంట్ కావాలి కొన్ని రోజులు అన్నట్టుగా సస్పెండ్ చేశారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తీవ్రంగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే సిబిఐ ఎంక్వైరీ హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. ఈసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉండదని హామీ. ఇందుకు తగ్గట్టుగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు, కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు. తదుపరి విచారణ వచ్చే నెల 7 అంటే ఇక్కడ చూడండి, హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఏమని, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉండదని హామీ. అంటే ఇప్పుడు మీరు రిపోర్ట్ వేసి కమిషన్ వేసి 665 పేజీల కమిషన్ వీళ్ళు చేసిరు, ఇట్లా జరిగింది తప్పని దాని ద్వారా ఏమంటారు ఉండకపోవడం ఏంది ఇన్వెస్టిగేషన్ అంటే మా మధ్య ఒప్పందం జరిగింది, మేము వాళ్ళని భయపెట్టడం కోసం రిపోర్ట్ వేసినాం, అయిపోయింది, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, దీన్ని ఇప్పటితో క్లోజ్ చేద్దాం, సిబిఐ ఫ్రెష్ గా కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందం చేసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారన్నట. అసలు ఇంత ఘోరంగా జరుగుతున్నాయి, ప్రజలు చూడట్లేదు అనుకోవద్దు, వస్తుంది టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏం అబ్జర్వ్ చేసారు దీని నుంచి అనేది తెలియజేస్తారు. రాజ్యాంగమే నా ఎజెండా, చంద్రబాబు నన్ను వ్యతిరేకించరు, అవకాశం ఇస్తే కేసీఆర్ ను కలిసి మద్దతు కోరుతా. B6 వెలుగు ఇంటర్వ్యూలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆజాద్ హైదరాబాద్ త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తుంది. ప్రపంచ పరిస్థితుల్లో అనిశ్చితే అయినా స్థిరంగా భారత్ వృద్ధి. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును సాధించింది. పరోక్షంగా అమెరికా సుంకాలపై ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు. ప్రపంచ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కోసం భారత్కు రావాలి, ప్రపంచం కోసం తయారీలో చేపట్టాలి. సెమీకాన్ ఇండియా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి సందేశం. నేను మళ్ళీ చెప్తున్నా, మేక్ ఇన్ ఇండియా కోసం భారత్ రావాలంటే ఒకప్పుడు మన దేశం కోసం మన దేశానికి వచ్చి వ్యాపారం చేసుకుందామని మన దేశాన్ని సాధనమర్చుకున్నాం. ఇప్పుడు మనం వేరే వేరే దేశాలకు వెళ్ళి మా దేశాలకు రాని పిలుస్తున్నాం. ఇది కాదు, కరెక్ట్ ప్రాసెస్ కాదు. మేక్ ఇన్ ఇండియా కంటే మేడ్ బై ఇండియన్, నాట్ మేక్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియన్ ఇన్ ఇండియా. ఈ స్లోగన్ మనం తెచ్చుకుంటే 3వ స్థానానికి కాదు, 2వ స్థానానికి కాదు, ఇంకో 30-40 ఏళ్ల తర్వాత మొదటి స్థానానికి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మేడ్ బై ఇండియన్ ఇన్ ఇండియా ఏదైనా సరే. చైనాలు అంతే కదా, పక్క దేశాల కంపెనీల కోసం ఎదురు ఉండదు, వాళ్ళ దేశంలోనే కొత్త ఏం పెడదామని ఆలోచిస్తుంటారు, అభివృద్ధి ఈజీగా. సేమ్ స్టార్ట్ అయినాం, ఇప్పుడు చూస్తే వాళ్ళు అక్కడ మనం ఇక్కడ ఉన్నాం. సేంద్రియ వ్యవసాయమే రైతులకు రక్షణ. ఈ తరానికి ఒకే వైఎస్ఆర్, ఒకే కేవీపీ ఉంటారు. ఉచిత విద్యుత్ అంటే వైఎస్, ఆరోగ్యశ్రీ అన్న వైఎస్ఏ, ఎవరు కూడా రద్దు చేయని పథకాలు అవి. వైఎస్ బాటలోనే తాను ముందుకు వెళ్తున్న సీఎం రేవంత్. వైఎస్ కలలు కన్న ప్రాణహిత చేపట్టి పూర్తి చేస్తాం. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి. వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సేంద్రియ వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ కు అవార్డు అందజేత. సీఎం రేవంత్ కి హైకోర్టులో ఊరట. కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా. ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు. టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్న మంత్రి వర్గ ఉపసంఘం. ఈ నెల 8న విధి విధానాలు ఖరారు చేసి త్వరలో హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని హామీ. ఆందోళన వాయిదా వేసుకున్న ఉద్యోగులు. బీఆర్ఎస్ నుండి కవిత అవుట్. ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్. రైట్, అన్ని పేపర్లో ఇదే వార్త చూస్తున్నాం. శవాల కుప్పగా ఆఫ్ఘనిస్తాన్. భూకంప విలయానికి 1411 చేరిన మృతుల సంఖ్య, 3100 పైగా గాయాలు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ ప్రభుత్వం. ఆ నివేదిక ఇప్పటికే అసెంబ్లీలో చర్చించమని లేక ప్రస్తావన. మియాపూర్ వరిటెక్స్ విరాట్ పేరుతో దర్జాగా చెరువు కబ్జా చేసింది ముమ్మాటికి నిజమే తేల్చి చెప్పిన ఉప ముఖ్యమంత్రి భట్టి. కబ్జా విషయంలో లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన డాక్టర్ మొహమ్మద్ అఖ్తర్ నవాబ్ కౌంటర్ దాఖలు చేయకుండా అధికారులను వర్మ మేనేజ్ చేశాడా? వర్మ కబ్జాపై నేటికీ కేసు నమోదు చేయని ఇరిగేషన్ అధికారులు. ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకుని లోకాయుక్తకు 4 రోజుల్లో నివేదిక పంపాలని ఆదేశాలు జారీ. వర్టెక్స్ వర్మ కబ్జా వ్యవహారంపై హైడ్రా కమిషన్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం. అలాంటివి కొన్ని జరగవు. ఆదా ప్రతినిధి ఆధారాలతో ఫిర్యాదు చేసిన పట్టించుకొని షేర్లింగంపల్లి మండల తహసీల్దార్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి అవినీతికి వంతపారుతున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి అమాయకులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని వెళుతున్న డిమాండ్స్. పేదలు రోడ్డు సైడ్ కట్టుకుంటే రేకుల షెడ్లు ఎట్లా కొట్టుకోపోయారు హైడ్రా తోటి. ఇలాంటివి ఎందుకు ఆగుతురు? కవితను కాంగ్రెస్ లో చేర్చుకునేది లేదు. అవినీతి పరులందరినీ దూరం పెడతాం.
కవితది వారి కుటుంబ సమస్య, ఆస్తుల పంపకంలో వచ్చిన తగాదాలు, ఆమె సస్పెన్షన్ పై మేము స్పందించబోం, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. రైట్, సింపుల్ గా చెప్పేసి. లండన్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీల మృతి, నిమజ్జనం చేసి వస్తుండగా చోటు చేసుకున్న ఘటన. ఉన్నత చదువుల కోసం 8 నెలల క్రితమే లండన్ వెళ్లిన చైతన్య రిషితేజ్. ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు పచ్చ జెండా, విధి విధానాల రూపకల్పనకు 8వ సిఎస్ సమావేశం, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక సమావేశం, మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చినందున ఉద్యోగ ఐకాస నేతల వెల్లడి. 8 నుంచి బస్సు యాత్ర అక్టోబర్ 12 చలో హైదరాబాద్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటన. ఆర్థిక సవాలున్నా తగ్గేదేలే, ఏప్రిల్ జూన్ లో 7.8% వృద్ధి సాధించాం. 10 సెమీ కండక్టర్ ప్రాజెక్టులోకి 1.58 లక్షల కోట్లు. సెమికాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ తొలి దేశీయ తయారీ చిప్ ఆవిష్కరణ. విక్రమ్ 320i దేశ తొలి బిట్ చిప్ సమర్థతో టాప్. సెమికాన్ ఇండియా 2020 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసిన భారత తొలి స్వదేశీ 32 బిట్ చిప్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు దేశం సాగిస్తున్న ప్రయాణంలో ఒక మైల్ రాయని దీన్ని అభివర్ణించారు. రైట్. కవితపై వేటు, బారాసా నుంచి సస్పెన్షన్, అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం, పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన విడుదల. పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచనలో కవిత, నేడు భవిష్యత్ కార్యాచరణ వెల్లడి. పార్టీ రజతోత్సవ సభ అనంతరం వెలుగులోకి విభేదాలు. 2014లో తొలిసారి నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన కవిత 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందారు. అనంతరం నిజామాబాద్ స్థానిక సంస్థల్లో కవిత సస్పెన్షన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. బారాసా మహిళా నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, గొంగుడి సునీత పేగుబంధం కన్నా పార్టీ ప్రజల మనోభావాలే ముఖ్యమని కేసీఆర్ సందేశం ఇచ్చారని వ్యాఖ్య. సందేశం కేసీఆర్ ఇయ్యరు, వాళ్ళకి చెప్తారు, వీళ్ళు మనకు చెప్తారు. సిబిఐకి ద్వారం తెరిచిన సర్కార్, 2020 నాటి ఉత్తర్వులకు సవరణ, కాళేశ్వరం ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా విచారణ జరపాలని కేంద్రానికి లేఖ. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలు నిలిపేయండి, హైకోర్టులో మాజీ సీఎస్ ఎస్కే జోషి పిటిషన్. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. మధ్యంతర పిటిషన్లోనూ కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుందని ప్రభుత్వం వెల్లడి. ఎందుకని? జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు. ఓకే, ఇన్వెస్టిగేషన్ అన్న చేయనియాలి కదా సిబిఐని, దాన్ని ఎందుకు కన్సిడర్ చేయొద్దంటారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ కమిషన్ ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హర్ష. ఓకే, హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణం, పర్యావరణ తదితర నేషనల్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమన్న ప్రభుత్వ హామీ రికార్డు వేసింది. ఓకే, రైట్.